అవును. ఓకే, కృష్ణకాంత్ గారు మీరు ఎలా చూస్తున్నారు ఈ కేసుని? ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది, పోలీసులకు ఆధారాలు దొరకట్లేదు, వాళ్ళు అంతా వెతుకుతూ ఉన్నారు. మీ న్యాయవాద నేను నెక్స్ట్ అదే అడుగుతాను రెడ్డన్ గారిని కూడా. మీ న్యాయవాద వృత్తిలో ఇలాంటి కేసుని చూసారు ఎప్పుడైనా? అంటే నేను పర్సనల్గా ఇలాంటి కేసెస్ ఏం డీల్ చేయలేదండి. ఇంత హీనస్ క్రైమ్ అయితే నేను డీల్ చేయలేదు. ఐ హావ్ డెల్ట్ విత్ సమ్ మర్డర్ కేసెస్, రేప్స్ ఇలా చేశాను, కానీ ఇంత హీనస్ క్రైమ్ అయితే నేను డీల్ చేయలేదు. బట్ అంటే ఇదివరకు కాకపోతే ఇలాంటివి ఇదేం కొత్త కాదు సంఘటన. మనం ఒకసారి చూసుకుంటే 2022లో ఇది శ్రద్ధా వాకర్ కేసు కూడా ఢిల్లీలో అది అయ్యింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇట్లానే ఆమె బాడీని చంపేసి ఆమె బాడీని డిస్మెంబర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఉదంతం మనం చూసాం, విచ్ హ్యాపెన్ ఇన్ 2022 ఇన్ ఢిల్లీ. అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో అలా చేశాడు. అది కూడా అప్పుడు దేశాన్ని చాలా ఇట్లానే ఒక ఊపు ఊపేసింది. దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ హైదరాబాద్లో అవడం అనేది చాలా బాధాకరం ఇది. అండ్ ముఖ్యంగా ఈయనైతే అసలు ఇంకా అసలు ఇట్స్ హీనస్ అండ్ వెరీ డిస్గస్టింగ్గా చేసాడు ఇది. అది వినడానికి చూడటానికి కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా ఉంది చాలా. బట్ ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు ద లీగాలిటీస్ అండ్ ద టెక్నికాలిటీస్ హియర్. ఇక నేను ఏమంటానంటే సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రెడ్డన్న గారు కూడా ఇది ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఎప్పుడైనా సరే ఒక క్రైమ్, ఒక క్రిమినల్ కేసు కానీ ఏదైనా కానీ ఒక మర్డర్ కానీ ఇలాంటి క్రైమ్ అయినప్పుడు మేజర్ చంక్ ఆఫ్ ది కేస్ ఇన్వెస్టిగేషన్లోనే సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైనా సరే, బికాజ్ దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, దాని తర్వాత అది కోర్టుకి ట్రయల్ వెళ్తుంది. అదంతా సెకండ్ హాఫ్, అది సెకండ్ పార్ట్ ఆఫ్ ది కేస్ అది. కానీ అక్కడ అది ఆ కేసు నిలవాలంటే మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇక్కడ తరో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. ఇక్కడే సగం మనకి సొల్యూషన్ దొరికిపోతుంది. ఇక్కడ తరో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అయితేనే ఇలాంటి క్రైమ్స్లో, ముఖ్యంగా ఇలాంటి కాంప్లికేటెడ్ క్రైమ్స్లో ఖచ్చితంగా న్యాయం దక్కాలి, న్యాయం జరగాలి అంటే, నిజమైన నిందితులకు పట్టుబడాలి. ఒకళ్ళు నిజంగా వాళ్ళు భర్తీ చేస్తుంటే అతను ఖచ్చితంగా శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా తరో ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మేజర్ చంక్ ఆఫ్ ది పార్ట్ కేసు ఇక్కడే సాల్వ్ అవుతుంది. తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో దానికి సార్ కూడా ఒప్పుకుంటారు. మన ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన హెల్ప్ ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ మేజర్ అండ్ ప్రైమరీ థింగ్ ఇలాంటి కేసెస్లో. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అతను ఒక భయానకంగా చంపేసి ఆమె బాడీని ముక్కలుగా నరికి మళ్ళీ కుక్కర్లో, అది ఇంకా కట్ చేయడం కష్టమైతే కుక్కర్లో పెట్టి మళ్ళీ అది ఉడికించి మళ్ళీ దాని తర్వాత ఇంకా విత్ బోన్స్తో సహా అంతా తీసేసి మళ్ళీ అది క్రష్ చేసి పొడి కింద చేసి, అసలు చెప్తుంటే నాకే ఇదిగా ఉంది. సో అవన్నీ చేశాడు. ఎందుకంటే ఆయన క్లియర్గా తరోగా ఒక ప్లాన్ ప్రకారంగా డిఎన్ఏ ఆనవాళ్ళు కానీ ఎటువంటి ఎవిడెన్సెస్ కానీ దొరకకూడదని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారంగా చేసుకున్నాడు ఇదంతా. ఇవాళ రేపు ఏంటంటే ముఖ్యంగా ఒకటి మనం మాట్లాడాలి ఇక్కడ రోహిత్ గారు. ఈ ఇంటర్నెట్ కాలంలో ఒక సెన్సార్ కూడా లేకపోవడం వల్ల ఇంటర్నెట్కి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ ఎవ్రీథింగ్, ఒక క్రైమ్ ఎలా చేయాలనేది ప్రతిదీ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు అంతా క్లియర్గా ఆన్లైన్లో దొరికిపోతుంది. ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఆన్లైన్లో మెటీరియల్ దొరికిపోతుంది మీకు. సో అతను కూడా ఇలాంటివి ఏవో చూసాడని కూడా నేను ఎక్కడో చదివాను. ఇలాంటివి ఏదో చూసాడు, ఎక్కడో వీడియో చూసి ఇలాంటివి ఏదేదో చేశాడని చెప్పి. సో వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, ముఖ్యంగా ఈ టెక్నాలజీలో పెరిగిన తర్వాత ఇలాంటి క్రైమ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మనం చూస్తే అవన్నీ యూజ్ చేసుకుని ఇలాంటివి పాల్పడుతున్నారు వీళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే ఇది చూస్తే వాళ్ళ రోజు ఒక భార్యాభర్తల నార్మల్ ఒక డొమెస్టిక్ కేసు కాస్త ఒక మర్డర్ కేసు కింద దారి తీసింది. అది కూడా ఒక భయానకమైన మర్డర్. 2 తెలుగు స్టేట్స్ని అసలు షేక్ చేసే ఒక భయానకమైన మర్డర్ కింద ఇది దారి తీసింది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళ హెల్ప్ తీసుకోవాలి పోలీస్ వారు. ఎందుకంటే సార్ కూడా ఒప్పుకుంటారు, మన పోలీస్ వారికి సదరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఫోరెన్సిక్ ఒక వింగ్ ఉంటుంది వీళ్ళకి. బట్ అందులో అంత డీప్గా సైంటిఫిక్గా ఎక్స్పర్ట్స్ అయితే ఉండరు. అందులో జస్ట్ ప్రిలిమినరీ ఫోరెన్సిక్స్ చేసే ఒక చిన్న డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఇలాంటివి చేసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళ వింగ్లో లేదు, ఐ డోంట్ అగ్రీ. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్. గాంధీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాటగా దేర్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్సో దేర్. మన దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉంది. లేదు సార్, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దానికి కొరత లేదు. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. అంటే మీరు 20 ఏళ్ళకు ముందు కూడా మన దగ్గర గాంధీ ఉన్నారు. ఎస్ సార్, అగ్రీ. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది మనది ఇక్కడ, TFSC. సో దాని హెల్ప్, దానిలో అయితే ఇంకా చాలా పెద్ద ఫోరెన్సిక్ సైంటిస్టులు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వాళ్ళ మీకు తెలియదు ఏమిటంటే ఇట్ కొలాబరేట్ కాదు, ఫర్ ఎవ్రీ క్రైమ్ దే విల్ కమ్. యా, అంటే ఇమీడియట్ గా సదర్ డిపార్ట్మెంట్ తో కూడా కొందరు, అవును, యా వాళ్ళతో కూడా ఉన్నారు కొందరు. కాదు ఇమ్మీడియట్ గానే ఈ క్రైమ్ అయిన తర్వాత లేదండి. అంటే ఎనీ క్రైమ్ సార్, అంటే ఎనీ క్రైమ్ డైరెక్ట్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే yes directly it will be sent to them and they will, మన దగ్గర ఉండే ఎక్స్పర్ట్స్ ప్లస్ వాళ్ళు డైరెక్ట్గా వస్తారు, FSL నుంచే వస్తారు,
ఫారెన్సిక్ ల్యాబ్ నుంచే that's what I mean. మన వస్తారు. దగ్గర అదే experts కంటే కాకుండా వాళ్ళు ఇంకా మనకి more trained. ఇంటర్నేషనల్